ఐ లేజర్ సర్జరీ చేసుకోవడం వల్ల ఇంకెప్పటికీ కళ్ళజోడు అనేది రావు అని ఎవరైనా చెప్పినా నమ్మకూడదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ 100% పర్మనెంట్. టు అ సర్టన్ టెన్యూర్ డెఫినెట్లీ పనిచేస్తుంది. యాజ్ వీ గ్రో ఓల్డర్ రీడింగ్ గ్లాసెస్ కానీ లేదంటే వేరే రీజన్స్ వల్ల కూడా మనకి కళ్ళజోడు వచ్చే అవకాశం ఉంది. సో లేజర్ చేసుకుంటే ఎప్పటికీ కళ్ళజోడు రావు అనే కాన్సెప్ట్ అనేది మైండ్లో పెట్టుకోకూడదు. ఐ వుడ్ సే ఐ లేజర్ ఫెయిల్ అవుతుందని చెప్పను. దీంట్లో ఫెయిల్యూర్ కంటే కూడా ఒకటి, ఈ లేజర్ అనేది ఎన్ని రోజులు మనకి పనిచేస్తుంది, ఎంత మ్యాక్సిమం టెన్యూర్ పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి బేస్డ్ ఆన్ ది ఐ. కరెక్ట్ టెక్నాలజీ, సో ఎంత పవర్ని ట్రీట్ చేస్తున్నాం, ఆ పవర్కి తగ్గట్టు ఏ టెక్నాలజీ వాడితే కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ లేజర్ టెక్నాలజీ కొంతమందికి 10 yearsే పనిచేయవచ్చు, కొంతమంది 15 yearsే పనిచేయవచ్చు, కొంతమందికి 20 years పనిచేయవచ్చు. ఎందుకంటే అరౌండ్ 20 years నుంచి యావరేజ్న వి టేకప్ ఫర్ లేజర్ ప్రొసీజర్స్. 40 వరకు కళ్ళజోడు అనేది రాకపోవచ్చు. 40 తర్వాత రీడింగ్ గ్లాసెస్ వస్తాయి. సో దట్ డజంట్ మీన్ లేసిక్ ఈజ్ అ ఫెయిల్యూర్. రీడింగ్ గ్లాసెస్ ఏజ్తో అందరికీ వచ్చేది, ఓకే. బట్ డిస్టెన్స్ విజన్, మయోపియా అంటే మైనస్ పవర్ ప్లస్ పవర్ ఏదైనా ఉండి మనం ట్రీట్ చేస్తే అది రాదు, అది రాకపోవచ్చు. బట్ ఏజ్తో వచ్చేది మనం ఆపలేం కదా. సో దట్ డజంట్ మీన్ లేసిక్ ఇస్ ఫెయిల్యూర్ అని. ప్లస్ కొన్ని హై పవర్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం లేజర్ ఆప్షన్ వేరే ఆప్షన్ లేకుండా ఓన్లీ లేజరే చేసినప్పుడు డెఫినెట్లీ లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. -7 వరకు థిక్నెస్ బాగుండి, కార్నియల్ థిక్నెస్ అంతా బాగుండి లేజర్ చేసి ప్లస్ కరెక్ట్ టెక్నాలజీ వాడితే, ఇందులో పిఆర్కే ఉంటుంది, లేసిక్ ఉంటుంది, స్మైల్ అని ఉంటుంది. ఏ టెక్నాలజీ ఆ పర్టికులర్ ఐకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ వస్తుంది అనేది మనం డిసైడ్ చేసి అదే కానీ చేయగలిగితే డెఫినెట్లీ రిజల్ట్స్ ఆర్ లాంగ్ టర్మ్. సో అలాగ కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా మనం ఏదో ఒక టెక్నాలజీ చేయడం వల్ల కొన్నిసార్లు డెఫినెట్లీ లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. 2 yearsలోనే సైట్ వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి, 5 yearsలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. డెసిషన్ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఐ ప్యాటర్న్, విచ్ టెక్నాలజీ సూట్స్ దెమ్, అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏజ్ రిలేటెడ్గా వచ్చేటివి వస్తుంటాయి. సో వీ కెనాట్ సే లేసిక్ వల్ల లిమిటెడ్ టైం పనిచేసింది అని చెప్పలేం. 40 yearsకి రీడింగ్ గ్లాసెస్ వస్తాయి, 60 yearsకి క్యాట్రాక్ట్స్ వస్తాయి. కాబట్టి వీ కాంట్ సే ఇట్స్ అ ఫెయిల్యూర్. వీ నీడ్ టు అండర్స్టాండ్ వై దెర్ ఇస్ ఎ రికరెన్స్.